తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. ఆయనను వెతకాలి మనం అంటున్నాడు. ఈ సంవత్సరంలో మనము క్షేమంగా ఉండాలంటే, మనము సమృద్ధిగా ఉండాలి అంటే, మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే, అన్ని ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం మనం నింపబడాలి అంటే ఆయనను వెతకాలి, ఆయనను కనుగొనాలి. ఆయనను మనము దేవునిగా హత్తుకొని జీవించినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. సంవత్సరం అంతా సంతోషముగా మన జీవితాలను గడపగలుగుతాం. మీరు నన్ను వెదకని ఎడల నన్ను కనుగొందురు అంటున్నాడు. కాబట్టి మనము పూర్ణ మనసుతో ఆయన్ని వెతకాలి, మామూలుగా వెతకడం కాదు. పూర్ణ మనసుతో నన్ను వెతకని ఎడల నన్ను కనుగొందురు అంటున్నారు. కాబట్టి మనం ఈ సంవత్సరం అంతయు ఆయన్ని వెతుకుదాము. ఆయన మనకి ప్రత్యక్షం అవుతూనే ఉంటారు. మనం వెతికినప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. వాక్యం ద్వారా మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అలాగే పాటలు పాడటం ద్వారా పాటలలోనూ మనల్ని ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ప్రార్థనలోనూ మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటారు. ఈ మూడు మనం చేసినప్పుడు ఈ మూడిటి ద్వారా ఆయనను కనుగొనగలుగుతాము. పూర్ణ మనసుతో ప్రార్థన చేయాలి. మన హృదయాన్ని ఆయనకు సమర్పించి మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం దేవుణ్ణి కనుగొనగలుగుతూ ఉంటాం. మీరు నన్ను గూర్చి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు అంటున్నారు. ఆయన గురించి విచారణ చేయడం అంటే ఏంటి? ధ్యానించాలి. ఆయన గురించి విచారణ చేయడం అంటే ఏంటి? వాక్యమును వినాలి. విని బోధకులు చెప్పే ప్రసంగాలు ఏమైతే ఉన్నాయో అవి వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యము కూడా మనకి అర్థం అవుతుంది. కాబట్టి అప్పుడు మనము ఆయనను కనుగొనగలుగుతాము అంటున్నాడు. నేను మీకు కనుపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. మనం వెతకినప్పుడు ఆయన కనుపరుచుకుంటాను అంటున్నాడు. ఎంతమందికో భక్తులకి కనుపరుచుకున్నాడు ఆయన. ఎంతో మంది భక్తులకు కనపరుచుకున్నాడు. నాలాంటి వారికి కూడా ఆయన కనపరుచుకుంటాడు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన కనుపరుచుకుందును అంటున్నాడు. కాబట్టి పూర్ణ మనసుతో మనం ఆయన్ని ఎదగాలి. పూర్ణ మనసుతో ఆయన్ని విచారణ చేయాలి. ఆయన గురించి విచారణ చేసినప్పుడు మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. అంతగా కనుగొందురు మాత్రమే కాదు, మీకు నేను కనపరుచుకుందును అంటున్నాడు. ఆయనకే ప్రత్యక్షం అవుతాను అంటున్నాడు. కనుపరుచుకుంటాను అంటున్నాడు. ఆయన మన ముందుకు వస్తాడు. ఆయన మనం విచారణ చేసినప్పుడు, ఆయన గురించి ధ్యానం చేసినప్పుడు, ఆయన గురించి పాడి స్తుతించినప్పుడు ఆయన మన ముందుకు వస్తాడు. కనుపరుచుకుందును అంటున్నాడు. కాబట్టి ఆయనను మనం ఈ సంవత్సర కాలంలో ఆయన వేడుకుందాము. ఆయన మనకు ప్రత్యక్షం అగినట్లుగా ఆయన పాదాల యొద్ద కనిపెట్టుకుందాము. ఆయన గురించి విచారణ చేద్దాం. ఆయన దీవెనలు మనము పొందుకుందాము. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. ఇక్కడ కూడా అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో నన్ను పూర్ణముగా వెదకని ఎడల, పూర్ణ మనసుతో నన్ను వెదకని ఎడల నేను మీకు కనుపరుచుకుందును అంటున్నాడు. మత్తయి సువార్తలో కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. మనం ఆయన వెతికినప్పుడు ఆయనే మనకి ప్రత్యక్షం అవుతాడు. అంత మాత్రమే కాదు, అడిగిన ప్రతి వాటిని ఇక్కడ అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో మనం గ్రహించగలుగుతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు, వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. వెదకు ప్రతి వానికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును అంటున్నాడు. కాబట్టి మనము పూర్ణ మనసుతో ఆయన్ని వెతికినప్పుడు మనం ఈ లోక సంబంధమైనటువంటి దేనిని గురించి ఆశించినా అవి మనకి అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆ యేసు పాదాల యొద్ద పడి మనం వేడుకున్నప్పుడు, అడిగినప్పుడు, మనం అడిగేది ఏదియో తప్పనిసరిగా దాన్ని ఆయనకి ఇష్టమైన ఎడలా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి దేవుని వాక్యం ధ్యానిద్దాము, చదువుదాము, వెతుకుదాము. ఆయన ప్రత్యక్షతను మనం అనుభవిద్దాము. ఆయన ప్రత్యక్షత ద్వారా మనకన్నీ లభించేలాగా ఆయన మనం వేడుకుందాము. దేవుడి ఈ ఆశీర్వాదాలను మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఉదయ కాలంలో ప్రభువా మీరు ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని వెదకి, మిమ్మల్ని స్వతంత్రించుకొని మీరు ప్రత్యక్షతను మా ప్రభు పొందుకొని వారు సమృద్ధి అయిన జీవితం జీవించడానికి సంవత్సర కాలంలో
మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. దేవా, అడుగుడి మీకు ఇవ్వబడనని తెలియచేసిన దేవా, మనైనా ఎవరైతే మిమ్మల్ని వేడుకుంటున్నారో, ఏ అవసరం మీ నిమిత్తం మీ పాదములతో అడుగుతూ ఉన్నారో వాటిని అనుగ్రహించే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము. కుటుంబాలను మీరు దీవించి ఈ సంవత్సరంలో మా ప్రభు క్షేమమును సౌఖ్యమును దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవలు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.